అంటే కొత్తగా మోడీ గారి ప్రభుత్వం ఇండియన్ పీనల్ కోడ్ని మార్పులు చేస్తూ భారత న్యాయ శిక్షా స్మృతి అని చెప్పిన ఒకటి బిఎన్ఎస్ చట్టం తీసుకొచ్చి ఆ చట్టంలో భాగంగా ఏంటంటే దానిలో 111 అనే ఒక సెక్షన్ పెట్టి ఆ సెక్షన్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి, గంజాయినో లేకపోతే ఈ డబ్బులు ఎత్తేస్తారు కదా, చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి చిట్ ఫండ్ కంపెనీల ద్వారా స్టూడియోలు కట్టి చిట్ ఫండ్ కంపెనీల ద్వారా పేపర్లు టీవీలు పెట్టి ఇట్లాంటివి ఏమైనా చేసి వాటి కోసం పెట్టారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆర్థిక పరమైన నేరాలు చేయటమా లేదా ఇట్లాంటి నేరాలు చేసిన వాళ్ళకి ఆ చట్టం పెడితే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద సెక్షన్ 111 ప్రతి చోట పెడుతూ ఇలాంటి తప్పుడు కేసులు బనాయించే కార్యక్రమం ఇవాళ ఎక్కాలు నువ్వు నేర్పిస్తే ఎక్కాలతో ఆగదు కదా. అయ్యి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎక్కాలు నేర్పిస్తాం మొదలెడితే ఇవాళ ఎక్కాలతో ఆగవయ్యి, రేపు వచ్చేప్పటికి ఎచ్చవేతలతో వస్తాయి, కంగారేం లేదు. ఎవరు యజ్ఞం చేస్తున్నారు, ఏం యజ్ఞం చేస్తున్నారు, ఎవడ విషం పోస్తున్నారు? చంద్రబాబు నాయుడు పచ్చి దగాగా మోసం చేస్తుంటే నిన్న బడ్జెట్ పెడితే బడ్జెట్లో రాగి కానీ దేనికి ఇవ్వలేదు, అది చెప్పిన హామీలకి సూపర్ 6 అని ఒకటి చెప్పి ఓట్లు అడిగాడు, షణ్ముఖ వ్యూహాన్ని ఇంకోటి ఓట్లు అడిగాడు. ఊ అంటమే కానీ షణ్ముఖ వ్యూహం అంటమే కానీ ఈ 6 హామీలకి మరి ఇక్కడ అసెంబ్లీలో కూడా ఊ అనాలిగా డబ్బులు పెట్టలేదండి చంద్రబాబు నాయుడు మన షణ్ముఖ వ్యూహానికి అని చెప్పని. మరి వాళ్ళు దగా మోసం చేస్తుంటే అది యజ్ఞంగా కనపడుతుంది మన డిఐజీ గారికి. సంపద సృష్టిస్తానని చెప్పని జనాల్ని మోసం చేసి ఓటు వేసుకుని వచ్చి ఇప్పటికీ 50,000 కోట్లు అప్పు చేశాడు. ఇంకా 4 నెలలు పూర్తవలా, ఈ 4 నెలలు పూర్తవకుండా 50,000 కోట్లు అప్పులు చేశాడు. విశాఖపట్నం ఇంకా చాలా చోట్ల స్థలాలకు అమ్మకాలు పెట్టాడు. విశాఖ ఉక్కుని అమ్మకానికి పెట్టారు. ఇంత చీటింగ్ చేసి 420 వ్యవహారాలు చేసేటువంటి ప్రభుత్వం వాళ్ళదైతే వాళ్ళు యజ్ఞం చేయటం ఏంటి? డిఐజీ గారికి యజ్ఞం చేసినట్టు కనపడతాం ఏంటి? వాళ్ళు చేసే పాపాలు కదా. ఆయనకి యజ్ఞాలు అంటే మామూలుగా ఆయన రిజైన్ చేసేసి వచ్చి నుంచుంటే బాగుంటుంది కదా. ఇట్లాంటి అధికారులు అంత దురదే మీకు ఉంటే కనుక, అంత రాజకీయ దురదే ఉంటే, అంత జల్లుంటే దమ్ముగా రండి, సభ్యత్వం తీసుకోండి, పోటీ చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు ఛానల్ మాకులాగా కూర్చుని చంద్రబాబు మేము వాగుతున్నాం కదా, పవన్ కళ్యాణ్ మేము వాగినట్టు మీరు కూడా వాగండి. కాకి బట్టలు వేసుకుని ఎందుకు ఈ దురద మనకి? మరి విచక్షణ ఉండాలి కదా, చదువుకున్నారు కదా, విచక్షణ కదా. మీ గురువులు ఏం చెప్పారు? విచక్షణ మరిచి హద్దు దాటి భాష మాట్లాడటం, తప్పుడు కేసులు పెడతాం. ఎన్ని కేసులు పెడతాం? ఒక్కొక్క మనిషి మీద 5 కేసులు 6 కేసులు, ఆ ఊరు ఈ ఊరు ఆ ఊరు. టీడీపీ వాళ్ళ మీద పెట్టరా? మీరు ప్రమాణం చేసి వచ్చారు కదా, మీరు ఉద్యోగం ట్రైనింగ్ అయిపోయాక 3 సింహాల మీద ప్రమాణం చేసి వచ్చారు కదా. ప్రమాణం చేసి ఏం చెప్పారు? చట్టాన్ని న్యాయాన్ని సమపాళ్ళలో కాపాడుతామని చెప్పి ధర్మాన్ని 4 పాదాలు నడిపిస్తామని ప్రమాణం చేసి వచ్చి ఇవాళ ఏం చేస్తున్నారు? కొన్ని రాజకీయ పార్టీలకి తొత్తుగా వ్యవహరిస్తుంటే కొంతమంది ఎవరెవరైతే ఖచ్చితంగా మీరు బెదిరింపులు అనుకోండి లేకపోతే హెచ్చరిస్తున్నాం అనుకోండి, ఎవరెవరైతే అక్రమ కేసులు బనాయించారో, తప్పుడు కేసులు బనాయించారో, ఆ పోస్టింగుల్లో అసభ్యత లేకపోయినా కూడా కేసులు పెట్టారు. ఎవరెవరైతే కొట్టారో, ఈ తుళ్ళూరు డిఎస్పీ లాగా దుర్భాషలు అమ్మల తల్లుల్ని భార్యల్ని బూతులు తిట్టారో, ఈ తిట్టిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిన వస్తుందని కూడా హెచ్చరిక చేస్తున్నాం. పథకం ప్రకారం ఎక్కువ కేసులు కట్టడం, లోపలికి పంపడం, తర్వాత బెయిల్ రాకుండా బెయిల్ అడ్డుకోవటం. అంటే కొత్తగా మోడీ గారి ప్రభుత్వం ఇండియన్ పీనల్ కోడ్ని మార్పులు చేస్తూ
భారత న్యాయ శిక్షా స్మృతి అని చెప్పిన ఒకటి బిఎన్ఎస్ చట్టం తీసుకొచ్చి ఆ చట్టంలో భాగంగా ఏంటంటే దానిలో 111 అనే ఒక సెక్షన్ పెట్టి ఆ సెక్షన్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి, గంజాయినో లేకపోతే ఈ జనాలు ఈ డబ్బులు ఎత్తేస్తారు కదా, చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి చిట్ ఫండ్ కంపెనీల ద్వారా స్టూడియోలు కట్టి చిట్ ఫండ్ కంపెనీల ద్వారా పేపర్లు టీవీలు పెట్టి ఇట్లాంటివి ఏమైనా చేస్తే వాటి కోసం పెట్టారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆర్థిక పరమైన నేరాలు చేయటమా లేదా ఇట్లాంటి నేరాలు చేసిన వాళ్ళకి ఆ చట్టం పెడితే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద సెక్షన్ 111 ప్రతి చోట పెడుతూ ఇలాంటి తప్పుడు కేసులు బనాయించే కార్యక్రమం ఇవాళ ఎక్కాలు నువ్వు నేర్పిస్తే ఎక్కాలతో ఆగదు కదా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎక్కాలు నేర్పిస్తాం మొదలెడితే ఇవాళ ఎక్కాలతో ఆగవయ్యి, రేపు వచ్చేప్పటికి ఎచ్చవేతలతో వస్తాయి, కంగారేం లేదు. కాదు వేరే విషయం ఉందబ్బా. ఒక విషయాన్ని మీ ముందు చెప్పాలి అనే ఉద్దేశంతో, మీ ద్వారా చెప్పాలనే ఉద్దేశంతో మాకు నకరికల్లు అంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో నకరికల్లో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉన్నాడు. ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కోసం ఒక 4-5 రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు. 4-5 రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అది ఇంట్లో లేడు. ఆ ఇంటి చుట్టూరా పెద్ద కాపలా పెట్టారు. మర్యాదగా మీరు తీసుకొచ్చి మాకు అప్పచెబుతారా, లేకపోతే మేమే పట్టుకొచ్చి ఎర్రగొట్టమంటారా అనే మాట వాళ్ళ తల్లిదండ్రులతో చెబుతున్నారు. దాంతోపాటు వాళ్ళ అన్న ఉంటే ఆ అన్న దగ్గరికి వెళ్ళారు. ఆ అన్న దగ్గరికి వెళ్ళి ఆ అన్నను తీసుకొచ్చి మీ తమ్ముడిని నువ్వు హాజరుపరుస్తావా లేదా, హాజరుపరచకపోతే నీ సంగతి తెలుస్తాము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏ రాజశేఖర్ వచ్చాడా? మా తెలుస్తా. నేను ఎందుకు ఈ విషయాన్ని మీ ద్వారా ఆ రాజశేఖర్ అనే వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను. మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, సోషల్ మీడియాలో 5-6 సంవత్సరాల నుంచి యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇతను రాజశేఖర్. నగరికల్లుకు సంబంధించినటువంటి మా సోషల్ మీడియా వర్కరు. మేము ఎతికాం న్యాయవాది అందరితో చూసి, ఒకవేళ ఎఫ్ఐఆర్ ఎక్కడన్నా ఉందేమో, ఆ ఎఫ్ఐఆర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం చేద్దాం. ఎక్కడ ఎఫ్ఐఆర్ లేదు, మరి కొత్తగా పెడతారేమో నాకు తెలియదు. నేను ఎందుకు మీ ముందు ప్రవేశపెడుతున్నా అంటే మీడియా ముందు పోలీసు వారికి కూడా చెప్తున్నా, మీకు రాజశేఖర్ కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళండి, రికార్డు అవుతుంది. లేదు ఇప్పుడు రెడీగా లేకపోతే మా ఇంటిగా ఉంటాడు, వచ్చి తీసుకెళ్ళండి. లేదు మీరు ఏ పోలీస్ స్టేషన్కి రమ్మంటారో ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను. మీ ఇంటి పేరేంటి? పాలూరి రాజశేఖర్ రెడ్డి, సన్ ఆఫ్ వేణుగోపాల్ రెడ్డి. నా దగ్గరే ఉంటాడు, నా అధీనంలోనే ఉంటాడు. మీరు ఎక్కడికన్నా కావాలి అంటే మీ దగ్గర తీసుకొచ్చి హాజరుపరుస్తాము. ఎందుకంటే చెప్తుంది, మీరు తీసుకెళ్తారో కొడతారు, ఇరగొట్టి పారేసి 4 కేసులు పెడతారు. భయం వాళ్ళ తల్లిదండ్రులు, భయం. మా చుట్టా విజయభాస్కర్ రెడ్డి అక్కడి నుంచి అడ్వకేటు, వీళ్ళందరూ పొద్దున్నే రాఘవరెడ్డి గారు మా పార్టీ కన్వీనరు. 3-4 రోజుల నుంచి ఇదే భయంతో వణికిపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. నేను ఇక్కడ తీసుకురండి,